నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని బిడ్డలం అయ్యుండి కూడా లోక సంబంధంగా మనం ఫాలో అయిపోతూ ఉన్నాం. సరే సంబంధమైనటువంటి క్రియలు మనం చేస్తూ వస్తున్నాం. లోక సంబంధమైనటువంటి ఇచ్చలు, లోక సంబంధమైనటువంటి ఆశలు మనలోనికి పెరిగిపోతున్నాయి. సరే సంబంధమైనటువంటి మనసుతో మనం ఫాలో అయిపోతూ ఉన్నాం. దేవుని ఎదుట ధైర్యం అనబడినటువంటిది మనకు కనబడట్లా, సరే సంబంధమైనటువంటిది కనబడుతుంది. దేవుని ఎదుట నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావంటే, నువ్వు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలుగుతావు. ఈ ధైర్యం ఏది? దోషాన్ని ఆరోపిస్తున్నప్పుడు నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నీకు ధైర్యం వస్తుంది. పాపాన్ని నువ్వు కప్పుకుంటే నీకు ధైర్యం రాదు. నువ్వు దేవుని ఎదుటి ధైర్యాన్ని విడిచిపెట్టేసి లోకంలో ఉన్నటువంటి ధైర్యాన్ని నువ్వు సంపాదించుకుంటావా? వాక్యం ఒక మాట సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము, కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము